అందరికీ నమస్కారం. నా పేరు కేవీకే రంగారావు. జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి కింద చాలా కాలం పనిచేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన నుంచి కూడా పార్టీలో చురుగ్గా పాల్గొంటూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి విషయంలో కూడా ముందుంటున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నామినేటెడ్ పదవిలో భర్తీ చేస్తానని చెప్పి మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొవ్వూరు నియోజకవర్గ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి మొత్తం అంతా కూడా నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే, పార్టీకి బాగా కష్టపడిన వ్యక్తులకి, ఫస్ట్ నుంచి మొదట్లో ఉన్న వ్యక్తులకి అందరికీ కూడా ఈ నామినేటెడ్ పదవుల్లో ఈ యొక్క వాళ్ళతో భర్తీ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ స్వార్థం గురించి పార్టీని 2019 ఎలక్షన్లో, 24 ఎలక్షన్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీని ఓడించడానికి కొన్ని నియోజకవర్గాల్లో విశ్వప్రయత్నాలు చేశారు. అంటే వాళ్ళ అభ్యర్థం కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వేరే అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. కొన్ని నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక పార్టీని ఓడించడానికి విషప్రయత్నం చేశారు. వీళ్ళంతా కూడా నాయకులంతా కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, రాష్ట్రంలో ఒక అమరావతి అక్కడికి వెళ్ళిపోయి లాబింగ్ యొక్క పైరువేలు చేసి అక్కడ పార్టీ దృష్టిలో పడి మేము ఏదో చేస్తామని చెప్పి అంత చేస్తామని చెప్పి అక్కడ బిల్డప్లు ఇచ్చుకుని ఆయన దగ్గర దృష్టిలో పడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకి ఇవ్వడం వల్ల పార్టీకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి అంటున్నాను. శ్రీ చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో విచారించి ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు పని చేస్తున్నారు, ఎవరు నష్టపరుస్తున్నారని చెప్పి తెలుసుకుని దాన్ని బట్టి ఒక పదవులకు భర్తీ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ వలస పక్షులనే ఉంటాయి, కొంతమంది పక్షులు ఉంటాయి. ఏం చేస్తాయంటే ఆహారం ఎక్కడ దొరికితే అక్కడే వాళ్ళు ఒక చోట అయిపోగానే ఇంకో చోటకి వెళ్ళిపోతాయి. ఆహారం గురించి ఇక స్థానాలు మార్చేస్తుంటారు. అలాగే రాజకీయాల్లో కూడా వలస పక్షులు ఉండి ఏం చేస్తారంటే వాళ్ళ అధికారం కోసం ఏ అధికార పార్టీ అయితే అధికార పార్టీలకు వెళ్ళిపోయి వాళ్ళ స్వార్థాన్ని ఉపయోగించుకుని ఆ పార్టీ గెలిస్తే ఉంటారు, లేకపోతే ఓడిపోతే మళ్ళీ మారిపోతుంటారు. అలాగే ఈ పరిస్థితి రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. ఇది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన వ్యక్తులను ఎవరిని కూడా ఎట్టి పరిస్థితులు చేర్చుకోకుండా మనం చాలా ఇబ్బంది పెట్టి అనేక కేసులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చేశారు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితులు చేర్చుకోవద్దని చెప్పి వాళ్ళకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వద్దని ఈ పదవుల నామినేట్ విషయంలో కూడా వలస పక్షులకు ఏ విధమైన అవకాశం ఇవ్వకూడదని, పార్టీలు అసలు చేర్చుకోరాదని నా విజ్ఞప్తి. అలాగే ఈ తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఒక ఎమ్మెల్యే కానీ మామూలుగా ఏ పదవి ఇచ్చినా సరే వాళ్ళకి కంటిన్యూ అదే 4-5 సార్లు పదవి ఇచ్చేటప్పటికీ ఇప్పుడు కూడా వాళ్ళ జీవితాంతం పదవి అనిపిస్తున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ అబ్బాయిల తర్వాత మనవాళ్ళ మొత్తం అంతా కూడా ఇలాగ వంశపారంపర్యంగా కాంగ్రెస్ యొక్క సంస్కృతి మన తెలుగుదేశం పార్టీలో తీసుకురావద్దని శ్రీ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి 2 సార్లు తప్పితే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరు ఇచ్చినా సరే కూడా వాళ్ళందరూ కూడా ముందు సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళేటప్పుడు 5 స్థాయికి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇలాగే ఈ కార్యకర్త ఉండిపోతారు, నాయకుడు ఇలా ఉండిపోతారు. ఎప్పటి నుంచో కూడా ఈ కష్టపడిన వాళ్ళకి అందరికీ కూడా అవకాశం రావట్లేదు. ఒక్కొక్కసారి ఒకళ్ళు గుర్తించాలని చెప్పి సీనియర్లు పక్కన పెట్టి ఒకసారి ఇంకెప్పుడు కూడా వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి అందరినీ ప్రోత్సహించి ఈ కష్టపడిన పార్టీ గురించి గత 5 ఏళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. జగన్ చాలా నిరంకుశ పాలనలో చాలా కేసులు పెట్టి అన్ని ఇబ్బంది పెట్టినా సరే కూడా కార్యకర్తలు 5 సంవత్సరాలు కూడా నిలబడినారు. ఎవరు నిలబడినాడో ఒకసారి గుర్తించాలి. ప్రతి తెలుగుదేశంలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. అదే విషయం ఇప్పుడు మీరు ప్రతి విషయంలో గుర్తించి కార్యకర్తల గురించి ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకే పదవులు ఇస్తే కొత్త తరం యువతరానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యాక్టివ్గా ముందుకు పాల్గొని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలో పూర్తి స్థాయిలో మీరు విచారించి కొత్త వ్యక్తులు కూడా పదవులు ఇచ్చి అందరిని ముందుకు తీసుకెళ్ళాలి. అందరినీ చేసి అన్ని కులాలకి, ఒక కులంనే కాదు ఏ కులమైనా సరే అన్ని కులాల్లో కూడా ఏ కులం బాగా చేస్తున్నారు ఆ కులంలో ఒక కులానికి మీరు పదవి ఇవ్వాల్సి వస్తే ఆ కులంలో ఎంతోమంది ఉంటారు, సమర్థులు ఉంటారు, బాగా పనిచేసిన వాళ్ళు ఉంటారు. అంతేగాని ఒక కులంలో ఒక అతనికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకూడదని అది నిబంధన కొంచెం మార్చి చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నది. ఇది విజ్ఞప్తి మాత్రమే. అది కూడా మీరు ఆలోచించి పూర్తి స్థాయిలో అన్ని కులాలకి, అన్ని మతాలకి కష్టపడిన వాళ్ళకి ప్రతి వ్యక్తి కూడా ముందుకు తీసుకెళ్ళి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళి రానున్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని తిరిగి మళ్ళీ గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ అందుకు మా కృషి అంతా కూడా మా పార్టీ తరఫున ఎప్పుడు కూడా చేస్తామని మీకు పూర్తి స్థాయిలో హామీ ఇస్తూ మీరు మట్టికి అందరినీ కష్టపడిన గుర్తించాలని కోరుకుంటున్నాను.